భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాన్ని బంగారు బాటలో నడిపించేందుకు అంబేద్కర్ను నిర్మాణ కమిటీకి చైర్మన్గా నియమించారని తెలిపారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈనాడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకందరికీ గర్వంగా ఉంది. అలాగే ఆనాడు భారతదేశ స్వాతంత్రానంతరం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం జరగాలంటే ఎవరు సరిపోతారు, ఎవరైతే ఉంటారని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మహనీయులు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి కాడ నుంచి, నెహ్రూ గారి కాడ నుంచి, మహాత్మా గాంధీ గారి కాడ నుంచి అందరూ ఆలోచించి అంబేద్కర్ గారు అయితే భారత రాజ్యాంగ నిర్మాతగా ఉంటే ఆయన మేధస్సుతో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఆనాడు వారికి రాజ్యాంగ నిర్మాతగా నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పటం, వారు ఆ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పలు అంశాల ఫలితంగానే ఈనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా, బహుజనులందరూ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఓటు హక్కు మొదలు పెడితే రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి అటువంటి మహనీయుడి పుణ్యమే ఈరోజు మనమంతా కూడా గమనిస్తూ ఐకమత్యంగా ఉండి మనకు కావలసినటువంటి వనరులు కానివ్వండి, హక్కులు కానివ్వండి, పోరాడాలంటే ఈ దేశంలో బహుజనులు అందరూ కూడా ఐకమత్యంగా